శీర్షికగా ముందుకు So, వెళ్ళబోతున్నాము. how many of you love to go deeper? మనలో ఎంతమందికి ఏదైనా విషయాన్ని లోతుగా తెలుసుకోవాలి అనే ఆలోచన ఉంది, Or you want to be on shallow ground? లేదా పైన నామమాత్రంగా The నేర్చుకోవాలనుకుంటున్నారు? deeper you go into the Word of God, the more you will love to move in the Lord. దేవుడి వాక్యంలో ఎంత లోతుగా మీరు వెళ్తారో దేవుడిని అంతగా రుచి చూస్తారని. Did you ever notice when there is a disturbance, or when you see on the sea waters also in a general way, you will find a lot of waves and disturbance on the top, but as you go deeper into the sea, it becomes more and more stable. సామాన్యంగా ఒక సముద్రాన్ని మీరు కూడా చూసినట్లయితే పైన చూస్తున్నట్లయితే అలల వలన ఒక తీవ్రత సమాధానం లేకుండా ఉంటుంది. లోతుగా వెళ్తున్నట్లయితే అక్కడ ఎటువంటి ప్రవాహం లేకుండా స్థిరముగా ఉంటుంది, మనం గమనించే ఉంటాము. Though there is a current, there are waves down there, but it's comparatively very less, and you will find it to be silent there down below. అలలు అక్కడికి ఉన్నప్పటికీ, నీటి యొక్క ప్రవాహం అక్కడ ఉన్నప్పటికీ ఆ ప్రాంతంలో మీరు తీవ్రతను తక్కువగా చూస్తారు. So as and when you keep diving into the Word of God, you go deeper into the Word of God, the Lord gives you that stability in life. కాబట్టి అలాగే దేవుడి వాక్యంలో మీరు లోతుగా ఎప్పుడైతే వెళ్తారో మీ జీవితంలో కూడా స్థిరత్వాన్ని మీరు చూస్తారు. He prepares you for the storm or maybe the flood. ఆ ఉప్పెనకు మిమ్మల్ని సిద్ధపరుస్తాడు, అలాంటి వరద ప్రవాహానికి కూడా మిమ్మల్ని సిద్ధపరుస్తాడు. Your inner man is being strengthened. మీలో ఉన్న ఆ లోతైన ఆత్మకు బలము అనేది చేకూర్చబడుతుంది. That's what Saint Paul also spoke, that the inner man needs to be strengthened. మన ఆత్మను బలపరచబడాలని అపొస్తలుడైన పౌలు మాట్లాడడం జరిగింది. Many of us think of the outer man. మనం బయటగా కనిపిస్తాము, ఎలా ఉన్నాం భౌతికంగా, దాని గురించి This outer man will fade away sometime. కనిపించడానికి మనం ఎలాగైతే ఉన్నామో ఒక కాలం తర్వాత మనం కలిసిపోవాల్సి వస్తుంది, Or someday it's going to pass away. లేదా ఏదో ఒక కాలం ఈ లోకాన్ని విడవాల్సి But వస్తుంది. the inner man is going to live forever. కానీ మన ఆత్మ అనేది నిరంతరం సజీవంగా ఉంటుంది. So we have to feed the inner man also apart from our outer man. కాబట్టి మన ఆత్మకు మనం మన శరీరం ద్వారానే ఆహారాన్ని ఇవ్వాల్సిన అవసరత ఉన్నది. That's why it's written, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. అందుచేతే రాయబడి ఉన్నది, మనిషి కేవలం రొట్టె వలనే కాదు దేవుడి మాట ప్రకారంగా కూడా సజీవంగా ఉంటాడు అని. Hallelujah. So to do that, we keep doing a deep dive even on Wednesdays. కాబట్టి ఇలా చేయాలని బుధవారాలలో మనము బైబిల్ చదవడంలో కూడా లోతుగా వాక్యాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. And it is verse by verse study. వచన ప్రకారంగా మనం చదవడం జరుగుతుంది. It's not just, it's different from a Sunday service. ఆదివారపు ఆరాధన కంటే విభిన్నంగా ఉంటుంది. You love to pray, you want to grow in your prayer life, that's on Fridays. On Wednesdays, you can grow in the Word of God. మీరు ప్రార్థించాలనుకుంటే శుక్రవారం రావచ్చు, ఒకవేళ వాక్యంలో ఎదగాలి అనుకుంటే బుధవారం జరిగే బైబిల్ స్టడీకి రావచ్చు. So on and so forth. How much you want to grow, it's in your hands. అట్టి తీరుగా ఎలా ఎదగాలనుకుంటున్నారు దేవుళ్ళు అనేది అది మీ చేతిలోనే ఉంటుంది. I've seen some people, they have stunted growth. నేను గమనిస్తున్నాను, కొంతమందికి ఎదుగుదల ఆధ్యాత్మికంగా ప్రారంభమైంది. And they remain there, they are happy in that place. ఆ ఎక్కడి దాకా అయితే ఎదిగారో అక్కడి దాకా చాలా సంతోషంగా ఉన్నారు. But growing in God, no matter how much time you spend, it is still less. కానీ దేవుళ్ళో ఎంతగా ఎదిగినా, ఎంత సమయం మీరు కేటాయించినా అది తక్కువే. Limitless growth. సరిహద్దు లేని ఎదుగుదల. Amen. Amen. How would you like that? Limitless. సరిహద్దు లేకుండా ఎలా? All of us love that, limitless growth. ప్రతి ఒక్కరికి ఇష్టమైన విషయం సరిహద్దు లేకుండా ఎదగడము. Hallelujah. So when that's what happens, you're recognized how much you grow within, you're recognized even in the spiritual realm. కాబట్టి అలాగే ఎంతగా మీరు గుర్తింపు అలా ఆధ్యాత్మికంగా ఎదుగుతారో అది దేవుడి యొక్క సరిహద్దు లేని ఎదుగుదల. Did you know that you're a spiritual man also? మీకు తెలుసా మీరు ఆధ్యాత్మికమైన వ్యక్తిగా కూడా ఉన్నారు అని? We always concentrate on our outer looks. మనం ఎలా భౌతికంగా కనిపిస్తామనే దానిపైన మనం But శ్రద్ధ the పెడతాము. beauty of the Lord has to shine from within. కానీ దేవుడి యొక్క కృప మన లోతైన ఆత్మ నుంచి అది ప్రకాశింపబడాలి. And that will be seen when the word of God is there within your heart. అది ఎప్పుడు తెలుస్తుంది అంటే దేవుడి యొక్క వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు.
Hallelujah. హల్లెలూయా. And when we look into the life of King David, and in the New Testament, Jesus isn't called as the son of Noah. He is called explicitly as the son of David. నూతన నిబంధనలో మనం సూటిగా పరిశీలించినట్లయితే నోవా యొక్క కుమారుడు అని యేసు ప్రభువుని సంబోధించలేదు, దావీదు కుమారుడా అని సంబోధించడం జరిగింది. Why? ఎందుకు? Because 1,000 years before Jesus took his first breath on earth, the Holy Spirit used David's life, his trials, his betrayals, and his poetry to write the literal script of the Messiah. ఎందుకంటే యేసు ప్రభు జననానికి కొన్ని వేల సంవత్సరాల మునుపే దావీదు రాజు యొక్క జీవితాన్ని ఉపయోగించి పరిశుద్ధాత్మ దేవుడు తన జీవితంలో జరిగిన పోరాటాలు, మోసాలు ప్రతిదీ కవితా రూపంలో రాసి ఆయన జీవితం యొక్క మెసయా గ్రంథం, మెసయా గురించి వర్ణనను చెప్పడం జరిగింది. 1000 సంవత్సరాల క్రిందనే, 1000 years ago. సో ఒక 600 సంవత్సరాల మునిపే దావీదు రాజు దేవుడు ఆయనను వాడాడు. So even before Jesus Christ was born, 600 years before, Lord has used David's life for the purpose. And the great Bible teacher known as Warren Wiersbe, he once noted that life that is aligned with God must step through 3 different phases. అయితే వారన్ వెర్స్బే అనే ఒక బైబిల్ బోధకుడు చాలా సంవత్సరాల క్రితంగానే చెప్పిన బోధన ఏంటి అంటే మనిషి జీవితము దేవుడి వాక్యానుసారంగా లోబడాలంటే 3 ఘట్టాలను దాటాల్సి ఉంటుంది. And the first one is to be open. మొదటిది బహిరంగంగా ఉండడము, The second is to be obedient. రెండవది విధేయతగా ఉండడము, And the third one is to be occupied. మూడవది ఏదో ఒక పని చేస్తూ ఉండడం. So today we're going to look into the first. మొదటిది ముందుగా మనం తెలుసుకోబోతున్నాం. Today we start with the foundation known as the open heart. ఈ రోజు మనము తెరిచి ఉన్న హృదయము అనే పునాది గురించి విషయం And the నేర్చుకోబోతున్నాం. psalmist writes in Psalms 119 verses 25 and 26. అయితే కీర్తనల గ్రంథం 119వ అధ్యాయము 25, 26 వచనాల ప్రకారంగా It says, "My soul clings to the dust. Revive me according to your word. I have declared my ways, and you answered me. Teach me your statutes." నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టడలను నాకు బోధింపుము. What does it mean to have an open heart? తెరిచి ఉన్న హృదయము అని చెప్పాలి అంటే దాని అర్థం ఏమిటి? To have an open heart is like having an enlarged heart. చాలా పెద్ద విశాలమైన హృదయము అని చెప్పడానికైనా సూచన. Amen. ఆమేన్. And generally, in the physical terms, having an enlarged heart is not good. మనిషిగా నిజంగా ఒకవేళ వైద్యపరంగా మాట్లాడాలంటే పెద్ద హృదయం ఉండడము ఆరోగ్యానికి మంచిది కాదు. So, what the psalmist is actually meaning is to have an enlarged heart is in the spiritual. అయితే ఇక్కడ కీర్తనకారుడు చెప్పే విషయం ఏంటి అంటే విశాలమైన హృదయము ఆధ్యాత్మిక పరంగా ఉండాలని. Amen. When a heart is transformed by the word of God, that's how the more you open your heart to the word of God, the more he will, the entrance of his words will give you light. అయితే ఎప్పుడైతే దేవుడి వాక్యంలో మన హృదయం లోతుగా వెళ్తూ ఉందో ఆయన వాక్యం మన హృదయంలోకి ప్రవేశిస్తూ ఉండగా హృదయం విశాలంగా మారుతుంది అని. How do the words of God enter into us? అయితే దేవుడి యొక్క మాటలు మనలో ఎలా ప్రవేశిస్తాయి మరి? Any guesses? చెప్పగలరా ఎవరైనా? ధ్యానం When చేయడం we వలన meditate on his word, that's the best way, the most genuine way of the word of God entering into the mind and into your heart is through meditating and studying the word. మన ఆలోచనలో మన మనస్సులో ఒకవేళ వాక్యం ప్రవేశించాలి అంటే వాక్యాన్ని చదవడం వలన సాధ్యమవుతుంది. So your heart becomes bigger. కాబట్టి మీ హృదయం విశాలంగా మారుతుంది. The more the word of God, the more the light of God. ఎంతగా విశాలంగా అంటే దేవుడి యొక్క వాక్యం ఎంతలా వస్తే మీ హృదయం అంత విశాలంగా The మారుతుంది. more the word of God, the more less room for the works of darkness, and the areas that are also there will be exposed by the word of God to us. ఎంతగా దేవుడి వాక్యం వస్తూ ఉంటే చీకటి శక్తులు కూడా అంతగా మనకు బహిరంగంగా తెలుస్తున్నాయి. దేవుడి యొక్క ప్రణాళిక కూడా మనకు తెలుస్తాయి. The psalmist himself said it in Psalms 119 verse 130. It says, "The entrance of your words give light." కీర్తన ప్రకారంగా ఇందాక చదివినట్లుగా నీ యొక్క I will read it. వాక్యమే నాకు ప్రకాశాన్ని ఇస్తుంది అని. నీ ఆజ్ఞ ఎందైనా
ఎదక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగొట్టుచున్నాను. The entrance of your words give light. It gives understanding to the simple. Amen. Are we all simple? సామాన్యంగానే మనం ఉన్నామా? It all depends on us. అది మన మీద ఆధారపడ్డ You విషయం. can have an opinion about yourself. మీ గురించి మీకు ఒక అభిప్రాయం ఉంటుంది. Nobody else's opinions. But what I want to say is, when you accept the word of God with the simplest heart, with an open heart, the Lord can do great wonders in you and through you. ఇతరుల అభిప్రాయం గురించి నేను మాట్లాడట్లేదు, కానీ ఎప్పుడైతే వాక్యంలో లోతైన ఆలోచన ఉంటుందో మీకు దేవుడు ఆ జ్ఞానాన్ని ఇస్తాడు అనేది భావన. Hallelujah. So when you say, Lord, I want your truth, even if it hurts me or even if it pokes my heart. మనం నిజాయితీగా దేవుడి దగ్గర చెప్పగలిగితే, నాకు సత్యం తెలుసుకోవాలని ఉంది దేవా, అది చేదుగా ఉన్నప్పటికీ నాకు గాయాన్ని కలిగించినప్పటికీ. Because even if it will hurt you, the word of God will bring healing also to you. అది నన్ను గాయపరిచినప్పటికీ దేవుడి వాక్యంలో నాకు స్వస్థత కూడా ఉంటుంది. The Lord corrects those whom he loves. ఎవరినైతే దేవుడు అధికంగా ప్రేమిస్తాడో దేవుడు వారిని సరిదిద్దుతాడు. Yes, we experience it even in this life here on this earth. Whenever we look to the Lord, or even our well wishers, you can say the parents or family, depends. There will be some well wishers in your life, and when you accept their advice and it turns out to be good, you would love to hear it again and again. Same way it's with the Lord. The Lord continually speaks to us through his word, and the more and more you get to the word of God, he will correct you, he will mold you, he will make you according to his image. ఈ రోజు కూడా మనమే గమనించినట్లయితే మనల్ని సరిదిద్దేటట్టుగా మన బాగోగులు కోరుకొని ఎవరైనా మనకు ఏదైనా చెప్తూ ఉన్నారంటే ఇంకా మనం వారి మాటల్ని వినాలనుకుంటాం. అట్టి తీరుగానే దేవుడి వాక్యంలో మనం ఎంతలా లోతుగా ప్రేమించి ఆయన వాక్యాన్ని వింటామో ఆయన అంతలా సరిదిద్దుతాడు. All that you need to have is an honest heart before the Lord. అంతా మీకు కావాల్సింది ఏంటి అంటే నిజాయితీ కలిగిన హృదయము. No hiding, no faking. ఎటువంటి దాపరికాలు మోసకరమైన పని లేకుండా. The Lord knows when we fake to him also. దేవుడి దగ్గర మోసకరమైన పనులు ఏం చేసినా కానీ ఆయనకు తెలిసిపోతుంది. You know, he is watching over us. మనల్ని చూచుకొని వాడు ఆయనే. His all eyes are always fixed upon you ఆయన కళ్ళు నిరంతరం మనపైనే దృష్టికి ఉంచి ఉన్నాడు. because he loves you. ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక. He wants to guide you always. మనల్ని నడిపించాలనుకుంటున్నాడు. He wants to guide you in his plans ఆయన ప్రణాళిక ప్రకారంగా నడిపించాలనుకుంటున్నాడు. and strengthen you మనల్ని బలపరచాలనుకుంటున్నాడు. and build your life according to his plan. ఆయన ప్రణాళిక ప్రకారంగా మన జీవితాల్ని కట్టాలనుకుంటున్నాడు. Amen. So even though when we look at the life of David, he was once in the cave. దావీదు రాజును కూడా పరిశీలించినట్లయితే ఆయన జీవితంలో ఒకసారి ఒక చీకటి గుహలో ఉండాల్సిన అవసరత వచ్చింది. When we think of King David, we think of a golden crown. దావీదు రాజు అని అనుకోగానే ఒక బంగారపు కిరీటం గురించి మనం అనుకుంటాం. We think of a palace. చాలా విశాలమైన భవనం గురించి అనుకుంటాం. And when we think of all the victories that he has won. దావీదు గెలిచిన అనేక యుద్ధాలలో విజయం గురించి అనుకుంటాం. Do you know he was a very skilled warrior? మీకు తెలుసా చాలా నైపుణ్యత కలిగిన యోధుడు అని. He was anointed and a very skilled. That's a skill that was given by the Lord and he polished his skills. ఆయనకున్న అభిషేకం ఆ దేవుడి నుంచి వచ్చినది. దానిపైన ఆయన ఇంకా పని చేసి నైపుణ్యతను పొందుకున్నాడు. He worked on his skills. He didn't become just like that a warrior. ఆయనకున్న తలాంతు మీద పని చేసి అలా యోధుడిగా మారాడు. ఏదో ఆషామాషిగా కాలేదు. The Lord trained him. దేవుడే ఆయనను నడిపించాడు, శిక్షణను And it's ఇచ్చాడు. there in the book of Psalms. It says the Lord trains your hands for war. కీర్తన గ్రంథంలో మనం అది కూడా చదువుతున్నాము. దేవుడు మన చేతులను యుద్ధానికి సిద్ధపరుస్తాడని. Amen. ఆమేన్. So in what war we are in? ఎటువంటి యుద్ధంలో ఉన్నాం మరి? We are in. You are in a war. The day you were born again and you accepted the Lord as your personal Savior, the enemy has started warring against you. మీరు ఏ రోజైతే యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించారో అపవాది ఆ రోజు నుంచి మీతో యుద్ధం చేయాలనే ఉన్నాడు. And you know, when you keep fighting against him, the fight becomes more intense. ఆ యుద్ధంలో మీరు ఎప్పుడైతే పోరాడుతూ ఉంటారో ఆ యుద్ధం అనేది తీవ్రతను పొందుకుంటుంది. If you are trying to make peace with the enemy, అపవాదితో మీరు శాంతిని చేకూర్చుకోవాలని you are అనుకుంటే already in the enemy's camp. He has already won over you.
అప్పుడు అపవాది గెలిచేసినట్లే, మీరు అపవాది గుడారంలో He ఉన్నట్లే. doesn't fight you because already deceived you. He's put a blindfold on your eyes. మీ కళ్ళకు గంతలు కట్టేశాడు కాబట్టి, జయించేశాడు కాబట్టి మీతో పోరాడడు. So that's why when we pray in the spirit, we fight in the spirit. That's how wars are won in the spirit. కాబట్టి అందుచేతే ప్రార్థన చేసినప్పుడు ఆత్మలో ప్రార్థన చేస్తాము, యుద్ధం కూడా ఆత్మలోనే జరుగుతుంది. Bible says that. It's in 1 Corinthians. He said, pray in the spirit always. బైబిల్ గ్రంథంలో 1 కొరింథీయుల ప్రకారంగా ప్రార్థన ఆత్మలో చేయండి అని. Amen. ఆమేన్. So, but before David could even wear a crown, he wore the dust of the wilderness. అయితే దావీదు రాజు ఈ కిరీటాన్ని ధరించక మునుపే ఏకాంతంలో ఆ చీకటిని కూడా చూసి ఉన్నాడు, ఆ దుమ్మును చూసి ఉన్నాడు. He was chosen by God in secret. దేవుడి చేత రహస్యంగా ఎంపిక చేయబడ్డాడు. Yet he spent years rejected, hunted like an animal by King Saul. అయినప్పటికీ సంవత్సరాల తరబడి తిరస్కరింపబడిన వాడిగా, ఒక వేటకు గురి అయ్యేటట్టుగా సౌలు రాజు చేత ఈయన అనుభవించాడు. And he was forced to hide in the dark, damp limestone caves like the cave of Adullam. కంటికి కనిపించలేనట్టుగా ఒక చీకటి గుహలో, ఆ నిమ్మరాతి గుహలలో చీకటిలో దాక్కున్నాడు. 1 Samuel chapter 22 verse 2 we'll read. 1 సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. 1 Samuel 22 verse 2. మరియు ఇబ్బంది గల వారందరూ అప్పులు చేసుకొనక, వారందరూ అసమాధానముగా నుండు వారందరూ అతని యొద్ద కూడుకొనగా, అతడు వారికి అధిపతి ఆయను. అతని యొద్దకు ఎక్కువ తక్కువ 400 మంది వచ్చి ఉండిరి. And everyone who was in distress, everyone who was in debt, and everyone who was discontented gathered to him. So he became captain over them, and there were about 400 men with him. Amen. What does it say? He was hidden in a cave. అక్కడ చెప్తూ ఉన్నది ఏంటంటే చీకటి గుహలో దాక్కొని He ఉన్నాడు. was running away from King Saul to save his life. ఆ సౌలు రాజు నుంచి ఆయన ప్రాణాలను కాపాడుకోవడానికి పారిపోతూ And ఉన్నాడు. there were 400 men who came to him. 400 మంది వెతుకులాడుతూ వచ్చాడు ఆయన. And they joined him. ఆయన దగ్గర చేరుకున్నారు. There also in the cave, can you imagine? In the cave, 400 people. Just imagine the gathering. అటువంటి చీకటి గుహలో కూడా 400 మంది ఆయనను వచ్చి చేరడం ఊహించుకోండి. He's hiding in a cave for his own life, and then 400 people come and they say, and he becomes a captain. See the Lord's move in his life. He went to hide his life, but the Lord lifted him up even in the cave. ఆయన జీవితాన్ని ఆయన కాపాడుకోవాలని పారిపోతూ ఉంటే, అలాంటి చీకటి ప్రాంతంలో కూడా దేవుడు 400 మందిని ఆయనకిచ్చి ఈయన రాజుగా నిలబెట్టాడు. The verse that we just read, verse 2 says, the Lord made him a captain over them. ఇక్కడ మనం చదివినట్లుగా వాళ్ళ మీద యజమానుడిగా, నాయకుడిగా దేవుడు నియమించాడని మనం చదువుతూ ఉన్నాం. Hallelujah. He himself must have not known the Lord is going to use that place. ఆయనకే తెలిసి ఉండకపోవచ్చు రాజు ఇలాంటి స్థలంలో కూడా ఆయనను వాడుకుంటాడని. David himself didn't know he was in dirt. Did he wear the king's clothes at that time? అటువంటి స్థలంలో రాజులాగా ఉండడానికి ఆయన వస్త్రాలు కూడా ఎక్కడివి. But you see how the Lord prepared him. కానీ గమనించండి దేవుడు ఎలా ఆయనను సిద్ధపరిచాడని. That's only because of the anointing. The precious Spirit of God was with him. He was guiding him. And that's how the souls came and he became a leader over their life. అట్టి తీరుగానే దేవుడి యొక్క నడిపింపు ఉంటూ, దేవుడి ప్రణాళిక ప్రకారంగా ఆయన ముందుకు వెళ్తూ జనులకు రాజుగా చేయబడ్డాడు. A wonderful man God was preparing who would care for the people. జనాల గురించి ఆలోచించేటట్టు ఒక మంచి నాయకుడిని దేవుడు అక్కడ శ్రద్ధగా సిద్ధపరుస్తూ ఉన్నాడు. Hallelujah. You cannot worship God in spirit and in truth if you are faking your reality. మీరు మీ నిజ రూపాన్ని కానీ అబద్ధీకరంగా చూపించాలి అనుకుంటే అది సాధ్యము కాదు దేవుడి ఎదుట. The Lord will expose it. దేవుడు దాన్ని బహిరంగం చేసేస్తాడు. Or until and unless you surrender yourself before the Lord and you tell it, you confess it with your mouth and heart that, Lord, I was faking about this, He cannot use you. దేవుడి దగ్గర మీరు మోకరించి పూర్తిగా సాగిలపడి నేను ఇలాంటి వాడిని అని చెప్పుకోలేకపోతే దేవుడు మిమ్మల్ని వాడడు. Be honest, be truthful before Him. నిజాయితీగా ఉండండి, దేవుడి దగ్గర అబద్ధాలు ఆడకండి. Amen. And that's what David starts by admitting that he is in the dust. That's what we read, no? In Psalms 119 verse 26 we read. అక్కడే దావీదు రాజు 25. చెప్పుకుంటున్నట్లు ఇందాక చదివినట్లుగా
ఆయన నేను దుమ్ములో ఉన్నాను అని కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 26వ వచనంలో చదువుకున్నాం. And he says that, Lord, I am clinging to the dust. See, revive me according to your word. నేను ఈ దుమ్ములో ఉన్నాను దేవా, నీ వాక్యం ప్రకారంగా నన్ను 26th వర్స్ చదవండి sister. నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి, నీ కట్టలను నాకు బోధింపుము. Amen. ఆమేన్. So he is the one who is strengthening you. కాబట్టి ఆయనే మనల్ని బలపరచువాడు. He is the only one you can look to when you need strength. మీకు బలం అవసరమైనప్పుడు ఆయన వైపు మాత్రమే కన్నులెత్తి చూడగలరు. If you think about the olden days, how photography used to be taken, you remember in the school they used to take group photograph? గత రోజులలో మీరు గుర్తు తెచ్చుకుంటే ఛాయాచిత్రాలు ఎలా తీసేవారు స్కూల్ రోజులలో చూసినట్లయితే We used to keep it carefully for years together. శ్రద్ధగా కొన్ని సంవత్సరాల పాటు వాటిని భద్రంగా పెట్టుకున్నారు. Nowadays, sometimes we don't even remember 1 month back which photo was taken. ఇప్పుడున్న రోజులలో గత నెలలో ఎలాంటి చిత్రం తీశారో మీది అని మీకే గుర్తుండకపోవచ్చు. But thank God for the photos, memories, it keeps flashing back. Oh, this, you keep seeing, you'll keep seeing only. కానీ దేవుడు మహిమను బట్టి ధన్యవాదాలు. ఆ చిత్రాన్ని చూడగానే ఎన్ని జ్ఞాపకాలు మన జీవితంలో ఉన్నాయనేది తెలుస్తుంది. Thousands upon thousands we have now. వేల కొద్ది చిత్రాలు ఉన్నాయి ఇప్పుడు. Just imagine you turn it into an album, how many albums would have been having? ఊహించుకోండి ఇప్పుడు కానీ దాన్ని ఆల్బమ్ గా చేయాలంటే One ఎన్ని whole albums house for that only. ఒక ఇంటి నిండుగా చిత్రాలు అవసరమేమో. But you see, in the olden days, if you want to develop a beautiful, vibrant photograph, where do you have to take the negative? కానీ మీరు గత రోజులలో గుర్తు తెచ్చుకున్నట్లయితే ఒక అందమైన రంగుమయమైన చిత్రాన్ని తీయాలంటే అది దేని నుంచి తీసేవారు? That negative would be taken into the dark room. డార్క్ రూమ్ అనేది ఒక చీకటి గదిలోకి తీసుకెళ్లి దాన్ని డెవలప్ చేయడం జరిగేది. If you expose the negative to the light a little bit early, there would be no chance for getting that photo. అయితే దాన్ని కొంచెం ముందుగానే ప్రకాశానికి కానీ చూపించేసినట్లయితే అది కనిపించడానికి సాధ్యత ఉండేది కాదు. Sometimes when we are in a dark room or when we are in the cave, we don't know right now how it might be, but the Holy Spirit uses that darkness to strengthen us from within. కాబట్టి చీకటి గదిలో ఉన్నప్పుడు మన జీవితంలో కూడా మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని ఎలా వాడుతున్నాడు అనేది మనకు తెలియదు. మన బలహీనత ఎప్పుడు బలంగా మారుతుందో మనకే తెలియదు. Sometimes the waiting, sometimes the isolation, sometimes you're lonely, but He uses that to develop the image of Jesus Christ within you. కొన్నిసార్లు ఎదురుచూపు, కొన్నిసార్లు ఒంటరిగా విడిచిపెట్టడము, కొన్నిసార్లు మీకు ఎవరు తోడుగా లేకపోవడంలో కూడా దేవుడి బలము ఏదో ఒక రూపంలో ఉంటుంది. When I say the image of Jesus Christ, what did you think? నేను ఇప్పుడు యేసు ప్రభు యొక్క చిత్రము అని చెప్పగానే మీకేం గుర్తొచ్చింది? Did you get the photo of Jesus in your mind? మీకు ఎక్కడన్నా యేసు ప్రభు యొక్క చిత్రం గుర్తొచ్చిందా? If you got it, you're in a wrong spot. అలా మీకు వచ్చినట్లయితే ఒక తప్పు ప్రదేశంలో మీరు ఉన్నట్టు. You're spiritually being misguided by the enemy. ఆధ్యాత్మికంగా అపవాది చేత తప్పుదారిలో వెళ్తున్నట్లే. Look into the Bible, look for the truth, ask, otherwise search for scriptures. How does Jesus Christ look? It would be there, you'll find it in the book of Revelation. He speaks, he says how he looks. బైబిల్లో పరిశీలించండి, సత్య అన్వేషణ చేయండి. ప్రకటన గ్రంథంలో చెప్పబడినట్లుగా యేసు ప్రభు ఎలా ఉంటాడనే వర్ణన మీకు తెలుస్తుంది. Hallelujah. Hallelujah. He has a sword of the Spirit, he has his tongue coming out. Now, the description is so amazing that you cannot think of drawing him into any image. ఆయన నాలుక 2 అంచులలో చురుగ్గా ఉండే ఖడ్గంలాగా ఉంటుందని వర్ణన ఎంత బిగ్గరగా భయంకరంగా ఉంటుందంటే మనం ఊహించుకోవడం కూడా సాధ్యం కాదేమో. So you see, Jesus died 2000 years ago. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితమే మరణించారు. Do you see any evidence that any of the witnesses speaking that he looked like this? His disciples, did they say anything like that? మీకు అప్పుడు చూసి ఎవరైనా సాక్షులు వర్ణించి యేసు ప్రభు ఇలా కనిపించేవాడు అని చెప్పడం మీరు Are చూసారా? any of the witnesses alive today? లేదా ఎవరైనా కళ్ళతో చూసిన వారు ఈ రోజు సజీవంగా Only ఉన్నారా? the Spirit of God, the blood of Jesus, the Word of God is alive. So where do you look for? You need to look for in the written document that is being given into your hands and search the scriptures and see how Jesus Christ looks like. Because we are following a false version that the devil has put into this world so that the believers will be distracted and they will not know their authority in Christ.
దేవుడి యొక్క పరిశుద్ధాత్మ, ఆయన పవిత్ర రక్తము, తండ్రి అయిన దేవుడు తప్ప ఎవరు ఆయనను వర్ణించలేరు. మనము ఈ రోజు ఒకవేళ తెలుసుకోవాలి అంటే వాక్యం నుంచి ఆయనకైన వర్ణన నుంచే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారంగా తెలుసుకోగలము. It is also called as idol worship. అది విగ్రహ ఆరాధన అని కూడా అనొచ్చు. ఒకవేళ మీరు ఒక చిత్రాన్ని ఊహించుకోగలిగితే. You want to know it? Go to Exodus chapter 20, the 10 commandments. Right in the first, you will find, do not have any graven image before me. Do not even, so it means in those days it used to be graven. Nowadays we have photos and pictures, so even images should not be there actually. So the Bible says in John chapter 4 verse 24 that God is spirit, and those who worship him must worship in spirit and in truth. అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నిర్గమకాండంలో చెప్పబడినట్లుగా ఏదైతే 10 ఆజ్ఞలలో ఉన్నాయో మన చేతితో మనం చేసుకున్న ఒక విగ్రహ రూపం కావచ్చు. ఆ రోజుల్లో అంటే చెక్కేవారు, ఇప్పుడంటే చిత్రం రూపంలో కూడా కనిపిస్తుంది. దేవుడు అనే వాడిని దేన్ని చూసి మనం ఆరాధించడానికి లేదు. ఇప్పుడు చెప్పిన వచనాల ప్రకారంగా, యోహాన్ గ్రంథం ప్రకారంగా కూడా మనం చూస్తున్నట్లయితే దేవుడు అనేవాడు ఆత్మరూపి అయి ఉన్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. Amen. ఆమేన్. So God is spirit, and those who worship him must worship in spirit and in truth. దేవుడు ఆత్మరూపి గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. హల్లెలూయా. ఆత్మ స్వరూపాన్ని మనం చెక్కిస్తున్నాము. ఇట్లా కనిపిస్తారు, అలా కనిపిస్తాడు, మన ఇష్ట ప్రకారంగా ఆయన అందంగా చేస్తారు, లేకపోతే ఏడ్చే ముఖంలాగా చేసి ఎట్లా కావాలో అట్లా చేసిస్తాం మనం. So as per our wish, our desire, Photoshop. our artistic thought, we change that spirit of God into the face which we want to see, be it smiling, be it open-armed, or be it crying, as per latest technology or Photoshop. మా ఫోటో ఆయన నన్ను చూసి నవ్వుతున్నాడు. And by seeing that image, God is smiling at me, looking at me. దుష్టుడు వాడుతున్నాడు ఇవన్నీ మనం తప్పిపోవాలని. The opponent is using all these things so that we wander here and there. Once we go into the wrong lane, we are off for a ride. ఒక్కసారి మనం తప్పు మార్గంలో వెళ్ళి ప్రయత్నం చేశాము అంటే ఇంకా దారి తప్పిపోయినట్టే. That's why John chapter 8 verse 32 says, you shall know the truth, and the truth will set you free. When you come to know the truth about God, and you know that this is what truth is, you will think, oh, I was deceived so many years. This is not how it is. I'm not worshipping the real God. అందుచేత యోహాను సువార్త 8వ అధ్యాయం 32వ వచనం గాను, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రముగా చేయును అని చెప్పగా. And you shall know the truth, and the truth shall set you free. Amen. సత్యమును తెలుసుకున్నప్పుడు ఆ సత్యము మనకు స్వాతంత్రాన్ని ఇస్తుందని అర్థం. So I was one doing that. నేను అలాంటి వాడినే ఇటువంటి పని చేయడంలో. I was worshipping. నేను అటువంటి దాన్నే ఆరాధిస్తూ I was worshipping. I can tell you, I have a long testimony, but since it's not the time to speak now, but I want to share with you the truth. చాలా పెద్దగా నేను సాక్ష్యం చెప్పుకోగలను. ఇది సమయం కాదు కాబట్టి సత్య అన్వేషణలో సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆత్మలో మనం ఆరాధిస్తాము అని. Imagine the psychological toll it takes upon your mind. మానసికంగా ఇది ఎటువంటి మీ ఆలోచనకు దారి తీస్తుందో అనుకోండి మీ మనస్సులో. And you've been promised a kingdom by God. దేవుడి చేత రాజ్యము మీకు స్వతంత్రించబడుతుందని ప్రమాణం చేయబడి, But your daily reality is isolation, betrayal, and dirt. కానీ ప్రతిరోజు మీరు చూస్తుంది ఏంటి? ఒంటరితనము, మోసము, మురికి. In this situation, David found himself, and his soul was literally crying out that my soul is clinging on to the dirt. అయితే ఇటువంటి పరిస్థితులలో దావీదు రాజు తన ఆత్మ చేత చేసిన రోదన, నా ఆత్మ ఇక్కడ మురికిలో ఉన్నది అని. But instead of closing his heart or becoming bitter, he took or taking a cheap, violent shortcut to assassinate himself. Saul, would have killed him, but David did something very radical. He stayed open to God. అయితే ఒక తప్పు నిర్ణయం తీసుకోకుండా, చిన్ని హృదయంతో ఆలోచించకుండా, చేదుగా తనను తాను చంపుకోక దావీదు రాజు దేవుడి వైపు కన్నులెత్తి చూసి ఉన్నాడు. Have you ever felt, God, why am I here in this place? Or why is it that I'm facing this? మీకు ఎప్పుడన్నా జీవితంలో అనిపించిందా, నాకే ఇలా ఎందుకు అవుతుంది, ఇలాంటి పరిస్థితిలో నేను ఎందుకున్నాను దేవా, ఇంకా ఎందుకు బ్రతుకున్నాను ఇంకా? ఎప్పుడైనా అనిపించిందా? నాకైతే అనిపిస్తుంది, ఎందుకున్నాను, కానీ దేవుని చిత్తం ఉంది, ఉంటాను, ఇంకా ఏం చేయలేను. I have felt many times the same thing, but because it is will of God,
I have to go through this is what I feel. అందుకే మనం పాడతాం కదా, జీవించే వరకు, చివరి శ్వాస వరకు ప్రభు నిన్న కనీసం ఒక ఉద్దేశమైన ఉంది. ఉద్దేశం లేకపోతే మన బతుకు ఎట్లా ఉంటుండే, మన జీవితం ఎట్లా ఉంటుండే, ఎక్కడ తిరుగుతుండే, ఎక్కడ పడిపోతుండే, ఏం తాగుతుండే, ఏం చేస్తుండే. That is why we keep worshipping the Lord with our words. Until the days of my life, I will worship you. Imagine if we did not have such kind of a hope, how would we be surviving? Where would we be living? What would we eat and what would we drink? ఆ మురికి జీవితం. It's a dirty life. And that's what David is saying. అదే దావీదు రాజు చెప్తూ I ఉన్నాడు. am clinging on to the dirt, Lord. ఈ మురికిలో నేను ఇబ్బంది పడుతున్నాను దేవా. King Saul is behind my life. Imagine the distance that he ran. He had to save himself. God has chosen him. He says, you're going to become a king of Israel in the coming days. That prophecy has been given to him. He's been anointed by the Lord. The Spirit of God touched him. And that's how he became king. He couldn't become king in his own strength. Actually, it's impossible for him to be in that line to become a king. ఆయనకు వచ్చిన ప్రవచనం కానీ దేవుడి ప్రణాళిక కానీ ఆయనకు తెలిసినప్పుడు ఆయన రాజుగా మార్చబడతాడని విన్నప్పటికీ ఆయన జీవితకాలం మొత్తం నేను పరిగెత్తుతూనే ఉన్నాను దేవా, ప్రాణాలనే కాపాడుకోవడానికి నేను ఇంత ఇబ్బంది పడుతున్నాను, నేను రాజుగా అవ్వడం ఏంటి అనే ఆందోళన ఆయన కలిగి King ఉన్నాడు. Saul had his own son. సౌలు రాజుకు కూడా ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. After the king's child has to become the son, మరి king. రాజు తర్వాత రాజు యొక్క కుమారుడే కదా రాజుగా మారుతాడు ఆ రోజుల్లో. David, no chance over there. అక్కడ ఎటువంటి అవకాశం లేదు కదా దావీదుకి. Because he was anointed by the Lord, కానీ దేవుడి చేత అభిషేకింపబడ్డాడు he had గనుక to save his life with this same king. Is after his life to finish him. అదే రాజు చేత కాపాడింపబడి ఆయన జీవితం తర్వాత ఆయన రాజుగా అక్కడ మారాడు. He goes and hides himself in the cave. ఆ చీకటి గుహలో తనను తాను దాచి ఉంచాడు. I was just thinking how big that cave might be. So నేను many people came. ఊహించుకుంటున్నాను, అంతమంది ఒకవేళ ఉన్నారు అంటే ఎంత విశాలమైన గుహగా ఉంటుంది. Or I was just trying to understand if the cave was small, maybe people were all 400 people standing outside. We will follow you. You tell what we should do, we will follow. We are with you. లేదా ఒక చిన్న గుహ అయినప్పటికీ అక్కడ 400 మంది బయట నిలబడి రక్షణగా ఉన్నారేమో, మేము నిన్ను వెంబడిస్తున్నాము, నువ్వు లోపలే ఉండు, మేము నీకు రక్షణగా ఉంటామని. Out of nowhere, an army is rising. ఎక్కడ లేకుండానే తనకు ఒక సైన్యం అనేది నిలబడింది. God's spirit, when he moves, he does such things. దేవుడి ఆత్మ గాని పని చేసినట్లయితే అట్టి When తీరుగా you are మీకు anointed సైన్యాన్ని by the ఇస్తాడు. Lord, you will not know how God moves and what his plans are and how he's going to do it. దేవుడి చేత అభిషేకింపబడినట్లయితే మీకే తెలియకుండా దేవుడి యొక్క ప్రణాళిక మీ చుట్టూ ఒక సైన్యాన్ని సిద్ధపరుస్తాడు. Hallelujah. So the Holy Spirit began to speak through him, transforming his personal journal entries into prophecies about the coming Savior. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు తనతో మాట్లాడడం మొదలుపెట్టింది తన జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంఘటనను బట్టి రాబోయే రోజులలో ఎటువంటి అద్భుత కార్యాలు జరగబోతున్నాయనే ప్రవచనాలు. He happened to prophesy. He didn't even know the Spirit of God inspired to write. David wrote it, and that turned out to be a prophecy about the Messiah, the Savior, the coming King. ఏం రాస్తున్నాడని తెలియకుండానే పరిశుద్ధాత్మ దేవుడి ప్రేరేపణ ప్రకారంగా అక్కడ రాయడం ప్రారంభించాడు. ఆ రాతలే అక్కడ ప్రవచనగా మారి రాజుల రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ గురించి అక్కడ రాయబడి ఉంది. Psalms 22 verse 1 says, my God, why have you forsaken me? కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనంలో నా దేవా నా నా దేవా దేవా నా ఎలా దేవా నన్ను నీవు నన్నేల విననాడితివి. Why are you so far from saving me, so far from my cries of anguish? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేళ దూరముగా ఉన్నావు. Hallelujah. On the surface, if you see, it sounds like a broken man who is crying out in the cave and telling these words. ఈ పరిస్థితిని మనం గమనించినట్లయితే ఒక చీకటి గదిలో ఒక మనిషి విరిగిపోయి కన్నీరు పెట్టుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. In the cave, David is crying, my God, why are you forsaking me? That's how it would look like. ఈ పరిస్థితిలో మనం గమనించినట్లయితే ఆ చీకటి గుహలో నా దేవా ఎలా నన్ను విడిచితివి అని దావీదు రాజు He ఏడుస్తున్నట్లుగా didn't even know, maybe he was prophesying 600 years before. Those days, even cross also was not there. ఆయన ఊహించుకొని కూడా ఉండడేమో 600 సంవత్సరాల తర్వాత జరగబోయే విషయాన్ని ప్రవచించాడని. ఆ రోజుల్లో సిలువ కూడా ఉండేది కాదు. Further down, if you look into the same psalm, the same song that David wrote in verses 16 through 18, we see it says, dogs surround me and a pack of villains encircled me. They pierce my hands and my feet.
they divide my clothes among them and cast lots for my garment. అదే కీర్తనలో 16-18 వచనాలు మీరు గమనించినట్లయితే, కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, దుర్మార్గులు గుంపుకూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు. నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. Did you know David wrote this song 1,000 years before? మీకు Approx. తెలుసా 1000 సంవత్సరం క్రితమే యేసు ప్రభు మరణానికి మునుపే ఈయన ఇది రాసి ఉన్నాడని? What did he say? They divide my clothes among them and they cast lots for my garment. నా వస్త్రములను వాళ్ళలో వాళ్ళు పంచుకొని మాట్లాడుకుంటున్నారు అని. Isn't it mind blowing? ఇది గొప్ప విషయం కాదా? 1,000 years. Imagine, you just think of counting the number, so many years back you have to go. And so many people in this meantime must have come and gone. And King David is speaking about the Messiah. ఊహించుకోగలిగితే మీరు 1000 సంవత్సరం క్రితమే ఇలా జరుగుతుంది అని ఆయన ఏడవడం జరిగింది. కానీ యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇవే మాటలు ఆయన సిలువ పైన కూడా మాట్లాడడం జరిగింది. ఈ ప్రవచనాన్ని ఆయన ముందుగానే చెప్పగలిగాడు, రాయగలిగాడు అని. King David wrote this psalm approximately 600 years before the crucifixion would be invented. దాదాపుగా సిలువను నిర్మించడానికి, అసలు సిలువ అనే ఒక ఆలోచన ఆవిష్కరణకు వచ్చే మునుపే 600 సంవత్సరాల క్రితము దావీదు రాజు ఈ మాటలు రాసి ఉన్నాడు. This was the Jewish form of capital punishment for those days was only stoning a person. ఆ దావీదు రాజు కాలంలో ఒకవేళ మనిషిని శిక్షించాలి అనుకుంటే తీవ్రమైన శిక్ష అంటే రాళ్ల చేత వాళ్ళు ప్రాణంతో ఉన్నప్పుడే కొట్టి చంపేయడము. Execution by handing on the hanging on a cross didn't exist at that time. దావీదు రాజు కాలంలో ఈ సిలువ పైన వేలాడించి ప్రాణాలు తీయడం అనే ఒక ఆలోచనే లేదు. And it was later invented by the Persians and popularized by the Romans. అయితే పర్షియన్లు దీన్ని ఆవిష్కరించి తర్వాత రోమియోలు కూడా దాన్ని అనుసరించడం ప్రారంభించారు. Hallelujah. David was describing the exact physical and psychological trauma that the Roman crucifixion is going to cause centuries later. దావీదు రాజు ఇక్కడ సరియైన వర్ణన కొన్ని వందల సంవత్సరాల తర్వాత జరగబోయే సిలువ పైన శారీరక మానసికమైన క్రూరత్వాన్ని సరిగ్గా సూచించి రాశాడు. And 1,000 years later, Jesus, the true good shepherd, is rejected by his own people, hung on a Roman cross, and as the soldiers literally gamble for his clothes at his feet, he cries out the exact same words in Matthew chapter 27, verse 46. ఇదే మాటల్ని 1000 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు ఒక నిజమైన మంచి కాపరిగా వచ్చి జనుల చేత తృణీకరింపబడి ఆ రోమియోల సిలువ పైన వారి చుట్టూ ఉన్న సైన్యం చేత ఆయన వస్త్రాలను చీల్చుకొని పాదాలకు చేతులకు సిలువను వేసిన తర్వాత బిగ్గరగా ఏడ్చినప్పుడు ఈ దావీదు రాజు రాసిన అదే మాటలు ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. And about the 9th hour, Jesus cried out with a loud voice, saying, Eli, Eli, lama sabachthani? That is, my God, why have you forsaken me? You know, David's open heart, in the midst of the suffering, he allowed the Holy Spirit to draw a prophetic map straight to the cross of Jesus Christ. దావీదు రాజు ఆ చీకటిలో ఆ మురికిలో పడ్డ అవస్థ నుంచి నేరుగా యేసు ప్రభు ఎదుర్కోబోతున్న ప్రవచనాత్మకమైన సిలువ మాటలకు నేరుగా వర్ణన. What accuracy, isn't it? ఎంత నైపుణ్యత కదా, సరిగ్గా Same చెప్పినట్టే words జరిగింది. are being spoken by Jesus on the cross. ఆయన రాసిన అవే మాటలను సిలువ పైన వేలాడదీయబడిన యేసు ప్రభు అదే మాటను ఉచ్చరించాడు. Not coincidence. There is nothing called coincidence. ఇది యాదృచ్ఛికం కాదు, It's ఇక్కడ the యాదృచ్ఛికంగా ఏది జరగలేదు. Perfect plan of God. సరి అయిన శ్రేష్టమైన ప్రణాళిక దేవుడిది. Did you know that you are also in the plan of God? మీకు తెలుసా మీరు కూడా దేవుడి యొక్క ప్రణాళికలో భాగమని? Did you know that you are a part of God's sovereign plan over this universe? దేవుడు ఈ విశ్వం పట్ల కలిగిన ఉన్నతమైన ప్రణాళికలో మీరు కూడా ఒక పాత్రని. And if you don't know, you need to get to the scriptures. You look at the life of King David. At least follow King David, how he lived his life. Though he fell in sin, but he came back quickly
repented before the Lord. I'm not telling you to follow and copy the same kind of sins or something. Sin is sin, but he repented before the Lord. మీరు సరిగ్గా పరిశీలించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఉన్న పాత్రల ప్రకారంగా దావీదురాజు జీవితాన్ని చూసినట్లయితే పాపంలో పడ్డాడు, పాపం కాగానే ఆయన వచ్చి పశ్చాత్తాపడ్డాడు. మీరు పాపం చేయాలని కాదు, కానీ దేవుడి దగ్గర విధేయత, పశ్చాత్తాపం అనే భావాల గురించిన ప్రకటన. David was open-hearted to truth. దావీదు తన హృదయాన్ని సిద్ధపరిచి ఉన్నాడు సత్యాన్ని వినడానికి. Today, what's your suffering? ఈరోజు మీరు ఎదుర్కొంటున్న తీవ్రమైన బాధ ఏమిటి? Ask God, ask Him to reveal the truth. దేవుడిని అడగండి, సత్యాన్ని నాకు బయలుపరచండి అని. You need to spend time to listen to the truth that God wants to speak to you. దేవుడు మీతో మాట్లాడాలనుకునే ఆ మాటను సత్యముగా మీరు వినగలగాలి. And sometimes truth is bitter. కొన్నిసార్లు సత్యం అనేది చేదుగానే ఉంటుంది. It was in the life of Jesus as యేసు well. ప్రభు జీవితంలోనే అది చాలా చేదుగా ఉండింది. But if your heart is still willing to take that truth about yourself, the openness that is there in you will help you to adapt into God's plan and move further. అయినప్పటికీ మీరు ఆ సత్యాన్ని కానీ స్వీకరించాలి అని మీరు అనుకుంటున్నట్లయితే ఆ సత్యము మిమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తుంది. If you think you are perfect, you are full of yourself. మీరు చాలు నేను బాగా శ్రేష్టంగా ఉన్నానంటే మీ చేతే మీరు నింపబడ్డారు. But when you come to God, just like David came, he opened himself before the Lord. Lord, I am like this. I am clinging on to the dust. I am made of the dust, and I am clinging on to the dust. But you see, my life is at stake. I am almost going to face death, Lord. But here I am before you, and I confess. So and so. He would be open before the Lord. That's why he's known as the title. He's been given a title, a man after God's own heart. కానీ ఇక్కడ దావీదు రాజును గమనించినట్లయితే ఎటువంటి సిగ్గుపడకుండా, దేవా నేను ఇలా ఉన్నాను, ఇవి నేను చేసిన పాపములు అని తనను తాను అర్పించుకొని లోబడ్డాడు. దేవుడి దగ్గర చెప్పుకోగలిగితే ఇది చెప్పినప్పుడు దేవుడు బహిరంగంగా ఆయనను క్షమించి నూతన జీవితాన్ని ఇచ్చినట్లుగానే ఆయన జీవితంలో అద్భుతాలు చేసి ఉన్నాడు. When he was in the cave, this caused him, the Holy Spirit was in the cave, and he could, you see in John chapter 10 verse 27, we say, what does this mean for you on a random day? For example, which day of the week also it might be. If you are found in a cave, what would it mean to you? ఈ దాంట్లో ఉన్న లోతైన అర్థాన్ని ఆలోచించండి. ఆ చీకటి గుహలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు తోడై ఉన్నాడు గనుక ఆయన ఈ మాటల్ని రాయగలిగాడు. మీ జీవితంలో ఏదైనా సమస్య ఎదుర్కొన్న రోజే కావచ్చు, వారంలో ఏ రోజు ఈ మాటకైన అర్థము మీకు ఎలా వర్ణించబడుతుంది? Many of us are sitting in the room today. ఈ రోజు గదిలో అనేకులం ఉన్నాం మనము. We are in the house of God today. దేవుడి యొక్క మందిరంలో మనం ఉన్నాము. But there's a lot of dust clinging onto your soul. కానీ మన ఆత్మకు ఎంతో మురికి అంటి ఉంది. Sometimes you feel hidden, sometimes you feel rejected, sometimes you feel like you're doing everything right, or sometimes you're stuck in a cave of anxiety. కొన్నిసార్లు దాక్కున్న భావన మనకు కనిపిస్తుంది, తిరస్కరింపబడినట్లుగా అనిపిస్తుంది. కొన్నిసార్లు దుమ్ములోనే మనం ఉన్నాము, పారిపోయేటట్టుగా మనం ఉన్నాము అనేటట్టు భావన కలుగుతుంది. And sometimes you are in the cave waiting for the breakthrough, and the breakthrough hasn't yet come. కొన్నిసార్లు ఆ చీకటి గుహలో మీరే ఉంటూ విడుదల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా ఉంటుంది. ఆ విడుదల ఇంకా రాకపోయి ఉండొచ్చు. When we are in the cave, our natural instinct will be to go down. గుహలో మనం ఉన్నట్లయితే మనం సామాన్యంగా చేసే తత్వం ఏంటంటే లోబడడము. Hallelujah. We close our hearts to people. We close our hearts to God. We don't want anything, anybody, anyone. తిరస్కరింపబడిన తరువాత అలా చీకటి గుహలో ఎవ్వరొద్దు, నాకు మనుషులొద్దు, జనాలొద్దు, దేవుడు కూడా వద్దు అని ఒంటరిగా మిగిలిపోతాం కొన్నిసార్లు. Have you ever heard? Leave me alone. విన్నారా ఈ మాట? నన్ను ఒంటరిగా వదిలేయండి కాసేపు. Yeah, we wouldn't want to speak to anybody. We wouldn't ఎవరితో want to మాట్లాడడం hear ఇష్టం ఉండదు. anybody. ఎవరితో మాట్లాడడం కానీ వాళ్ళ మాటలు వినాలని కానీ మనకు అనిపించదు. If God loves me, why am I here then? దేవుడు నన్ను ప్రేమిస్తే ఇలాంటి ఇబ్బంది నాకు ఎందుకు, నేను ఎందుకు ఇలా ఉన్నాను? Why I have to face this difficulty? ఎందుకు ఇలాంటి ఇబ్బందులన్నీ నేనే ఎదుర్కోవాలి? Can't I live a happy life? నేను సంతోషంగా బతకలేనా? But Jesus is giving us the secret to surviving the cave situation. కానీ యేసు ప్రభు మనము ఇలాంటి గుహలో ఉన్న పరిస్థితి నుంచి తప్పించుకోవడానికి ఆయన మార్గాన్ని చూపిస్తూ ఉన్నాడు. In John chapter 10 verse 27. యోహాను సువార్త 10వ అధ్యాయము 27వ వచనంలో, నా గొర్రెలు నా స్వరము వినెను, My sheep hear my నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును,
My sheep hear my voice, and I know them, and they follow me. ఆమేన్. Amen. Notice what Jesus says. గమనించండి యేసు ప్రభు ఏ మాటలు చెప్తున్నాడు. He doesn't say his sheep will never find themselves in dark valleys. ఆయన చెప్పట్లేదు నా యొక్క గొర్రెపిల్ల తనను తాను చీకటి గుహలో చూడదు అని. లోయల్లో కూడా వెళ్ళమని చెప్పట్లేదు. యు విల్ నాట్ ఫాల్ ఇన్ టు డెప్త్స్. లోయలో పడిపోతావు, అంధకారంలో ఉంటావు. కానీ అలాంటి సమయంలో కూడా మనం దేవుని గొర్రెలము, దేవుని మంచి కాపరి, ఆయన స్వరము మనం వినాలి. He is saying that you will be in deep valleys, you will be in dark caves, but even in such depth of your life, you should listen to the voice of God. He is promising that the sheep will know his voice. ఆయన ప్రమాణం చేస్తున్నాడు ఆయన గొర్రెపిల్ల తన స్వరాన్ని వింటుంది అని. Hallelujah. హల్లెలూయా. There are some of you who are being cornered today, and some maybe who will be or who may not be going through. But if you are being cornered, there is a purpose, there is a reason that God is speaking to you something you need to hear from him. మీలో కొంతమందికి ఏదో ఒక తీవ్రమైన పరిస్థితిలో ఇబ్బంది, అందరూ మిమ్మల్ని దృష్టి నుంచి మిమ్మల్ని మూలకు పెట్టి ఇబ్బంది పెట్టాలనే పరిస్థితి ఉండొచ్చు. అట్టి పరిస్థితిలో కూడా దేవుడు చెప్పేది ఆ స్వరాన్ని విను అని. After listening to the voice of the Holy Spirit also, don't adamantly just keep walking. I did that in my life. The Lord had to corner me. ఆ పరిశుద్ధాత్మ దేవుడి స్వరాన్ని విన్నాక కూడా అడుగులో నా ఇష్టం అని ముందుకు వెళ్ళకండి. నేను నా జీవితంలో ఆ తప్పును చేశాను. When you will be cornered, there will be nothing left but just to lift up your hands and surrender. సమస్త పరిస్థితి మీకు వ్యతిరేకంగా మారినప్పుడు, జనులు ఒకవేళ మీకు ఎదురు తిరిగినప్పుడు మీరు చేయడానికి ఏం లేదు, చేతులెత్తి దేవుడి వైపు చూడడమే. Hallelujah. హల్లెలూయా. Let the work of the Holy Spirit happen in your heart if he is altering some work in your heart. మీ హృదయంలో దేవుడు ఏదైనా మార్పు ఈ క్షణం చేస్తున్నట్లయితే ఆయన చేయాలనుకున్న మార్పును జరగనివ్వండి. Don't run away from him, but open your heart to him. ఆయన నుంచి పారిపోకండి, ఆయన కోసం మీ హృదయపు తలుపులను తెరవండి. Bring it honestly before God. మీ హృదయాన్ని నిజాయితీగా దేవుడి ముందుకు తీసుకురండి. And then the Holy Spirit will work with you profoundly in 3 ways. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో 3 పనుల చేత ముందుకు వెళ్తాడు. The first is he will silence the noise around you. మొదటిగా మీ చుట్టూ వినిపిస్తున్న ధ్వనిని నిశ్శబ్దంగా మారుస్తాడు. When there is lot of noise around you, too many people speaking or too much data going into your mind, you are not allowing the Spirit of God to speak. You need to bring your mind and yourself to a place of silence where the voice of God will be loud enough to be heard. మీ చుట్టూ ఉన్న పరిస్థితి ధ్వనికరంగా ఉన్నట్లయితే దేవుడి స్వరాన్ని మీరు వినడానికి సాధ్యం కాదు. కాబట్టి దేవుడు మొదటిగా ఆ ధ్వనిని ఆపి నిశ్శబ్దంలో ఆయన మీతో మాట్లాడాలనుకుంటాడు. Maybe you are in a dark season or somebody say you're a failure, you're good for nothing. మీ జీవితంలో చీకటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారేమో, మిమ్మల్ని అన్నారేమో నువ్వు ఎందుకు పనికిరావు, నువ్వు ఒక ఓటమివి జీవితంలో. Or maybe the opposite, people might be telling, oh, you're a successful person, nobody like you in this world. లేదా దీనికి వ్యతిరేకంగా చెప్తారేమో, నువ్వు విజయశీలుడివి, నీలాంటి వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరని. Whatever might be the season, ఎటువంటి కాలంలో మీరు ఉన్నప్పటికీ the Holy Spirit will tune your ears to listen to his voice. పరిశుద్ధాత్మ దేవుడు తన స్వరం మీరు వినేటట్టుగా ఆ ధ్వనిని శాంతపరుస్తాడు. Beyond this flashing neon signs of culture that we see around us, మన చుట్టూ చూస్తున్న ఆచారాల పద్ధతులకు అన్నిటికీ విభిన్నంగా you need to spend time with God. దేవుడితో సమయం గడపాల్సిన You అవసరం need ఉంది. to hear the voice of the good shepherd. మంచి కాపరి యొక్క స్వరాన్ని వినాల్సిన అవసరత ఉంది. Amen. And then he will expose the soap bubbles. అప్పుడు ఆయన ప్రతిదాన్ని మనకు బహిరంగపరుస్తాడు. Hallelujah. He will expose the soap bubble, the bubble that some people love to live in their own bubble. ఆ నీటి బుడగలాగా మనం గమనించినట్లయితే సబ్బు నుంచి వచ్చే బుడగ లాంటి జీవితము, నా జీవితం ఇదే అని బతకాలనుకుంటారు. They live in the bubble, soap bubble, like this, comfortable. Hey, I'm in a bubble, I feel good about this bubble. అటువంటి బుడగలో బ్రతుకుతూ ఈ బుడగ జీవితం నాకు చాలా బాగుంది అని అనుకుంటారు. Have you ever played soap bubbles? చిన్నప్పుడు ఎప్పుడైనా ఆడుకున్నారా ఆ సబ్బు నుంచి వచ్చే బుడగ You won't లాంటిది? know when it will burst. అది ఎప్పుడు పగిలిపోతుందో దానికే తెలియదు. Some people live in soap bubbles in real life. నిజ జీవితంలో కూడా అలాంటి జీవితాలు బ్రతికేవారు చాలా మంది They ఉన్నారు. don't live in the truth, they live in bubble life.
సత్యంలో బ్రతకరు, వారు అలాంటి బుడగ లాంటి జీవితమే బ్రతుకుతూ They ఉంటారు. don't know when the bubble will burst. ఆ బుడగ ఎప్పుడు పేలిపోతుందని వారికే తెలియదు. The Holy Spirit allows us to experience dryness in the cave because we can see the things that we are relying on. Sometimes validation from others, sometimes people controlling us, or money controlling us, or sometimes we are just empty bubble. ఇక్కడ మనం గమనించినట్లయితే ఎటువంటి బుడగో మనకు కూడా తెలియకపోయి ఉండొచ్చు. ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనే బుడగ కావచ్చు, మన గురించి మనం ఏమనుకుంటున్నాము, ఎలా బ్రతకాలనే బుడగ కావచ్చు. లోకంలో ఉన్న డబ్బు, ఆధిపత్యము, జనాలు, మట్టిలో కలిసిపోబోయే మునుప ఇవన్నీ మనకు ఆలోచనగా ఉంటాయి. He takes the dust, he uses the dust and makes us hungry for eternity. ఆ దుమ్మునే వాడుకొని మనల్ని ఆకలికి గురి చేసి ఆ తరువాత మనల్ని నిత్య జీవం వైపు నడిపిస్తాడు ఆయన. When we live in that state, only we realize that there is something called eternity and I need to live for that. He gives you that purpose. అటువంటి తీవ్రమైన పరిస్థితిలో మనం బ్రతికినప్పుడే నిత్య జీవం అనేది ఒకటి ఉంది అని తెలుస్తుంది. దాని ఉద్దేశ్యమై మనం బ్రతకడం ప్రారంభిస్తాము. Hallelujah. Our times of isolation becomes the season of spiritual growth. ఈ ఒంటరితనంలో ఉన్న సమయం ఏదైతే ఉందో దాంట్లో మనం ఎదుగుదలను ప్రారంభిస్తాము. Amen. He teaches us to depend on him. ఆయన పైన ఆధారపడడం మనకు నేర్పిస్తాడు. He will show us that everything else is temporal. మన చుట్టూ ఉన్న ప్రతిదీ తాత్కాలికమైనదని మనకు చూపిస్తాడు. Only he stands eternal. ఆయన మాత్రమే నిరంతరం ఉండువాడు. Amen. ఆమేన్. And that will produce a radical intimacy in you. అట్టి తీరుగా మీలో ఒక తీవ్రమైన దేవుడితో సత్సంబంధాన్ని ఏర్పరుస్తుంది. The Holy Spirit didn't take David out of the cave immediately because he was doing a work on David. దావీదు రాజుని వెంటనే ఆ చీకటి గుహ నుంచి బయటికి తీసుకురాలేదు, ఎందుకంటే దేవుడు తన జీవితంలో ఒక ప్రణాళికను నిర్వర్తిస్తూ ఉన్నాడు. Have you ever seen sometimes roads are blocked and they put a board, work under progress? కొన్నిసార్లు మనము వెళ్ళే రోడ్ ప్రాంతంలో కూడా మీరు చూసినట్లయితే కొన్ని బోర్డులు అడ్డం ఉంటాయి, పని జరుగుతుంది, పని కాసేపు వేచి ఉండాలి అని. Is there any work under progress in you? ఒక కార్యము మధ్యలో మీ జీవితంలో ఆగి ఉందా? Work of the Spirit of God going on in you? ఆత్మ యొక్క పని మీ జీవితంలో నిర్వర్తించబడబోతుందా? It is very important. If there is no work going on in you, I think you need to recheck, realign, and go to the Lord in prayer. చాలా ముఖ్యమైన విషయం అది. ఒకవేళ దేవుడి యొక్క పని మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మనల్ని మనం పరిశీలించుకోవాలి, తిరిగి దేవుడి దగ్గర వెళ్ళాలి. Because David stopped relying on his own strength. He fully started depending on God. ఎందుకంటే దావీదు రాజు తన సొంత శక్తి మీద ఆధారపడడం మానేసి పూర్తిగా దేవుడి పైనే ఆధారపడ్డాడు. I want to repeat this for you. నేను ఇది మళ్ళీ మీకు తిరిగి చెప్పాలనుకుంటున్నాను. David stopped relying on his own strength. He started fully relying on God. దావీదు రాజు తన సొంత శక్తి పైన ఆధారపడడం ఆపేసి పూర్తిగా దేవుడి యొక్క శక్తి పైన ఆధారపడ్డాడు. Holy Spirit says, Lord, I understand this cave. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, ఈ యొక్క చీకటి గుహను నేను అర్థం చేసుకుంటున్నాను. And I am open to what you want to teach me. నువ్వు నాకు ఏం నేర్పించాలనుకుంటున్నావో దానికి నేను సిద్ధంగా ఉన్నాను. This, to truly understand about an open heart worship in a cave, we have to look at the life of Pastor Richard Wurmbrand. నిజంగా మనము ఒక చీకటి గుహలో సేవా భావము, దేవుడి కోసము హృదయాన్ని సిద్ధపరచడము అని మనం గమనించినట్లయితే పాస్టర్ రిచర్డ్ Wurmbrand. అనే మనిషి జీవితాన్ని చూడాల్సి వస్తుంది. If you have never read his book, he has written books, and one of the famous books is, I think, on martyrs he has written. ఆయన చాలా పుస్తకాలు రాస్తున్నాడు. చాలా పేరు ప్రతిష్టలు కలిగిన పుస్తకము యేసు ప్రభులో ప్రాణం వదిలిన వారి గురించి రాయబడి ఉంది. In the 1940s, because of the communist regime, he was put into prison for just proclaiming the gospel. యేసు ప్రభు గురించి సువార్తను ప్రకటించడం గురించిన విషయం గురించే ఆ రోజులలో ఆయన రాయబడిన మాటలవి. In Romania it happened. రొమేనియా దేశంలో ఇది జరిగింది. He was thrown into a literal underground cave and a solitary confinement cell that was deep beneath the earth, and he spent 14 years in prison. అయితే భూమి లోపల తవ్వేసి పాతాళం లాంటి చీకటి ప్రదేశంలో ఆయనను పాడవేసి 14 సంవత్సరాల పాటు అక్కడ తీవ్రంగా కఠిన కారాగార శిక్షను అనుభవించాడు. No woolen clothes,
ఆయన వేసుకోవడానికి ఎటువంటి మంచి వస్త్రాలు లేవు. A cold country. చాలా చలి ప్రాంతం అది, దేశం. No changing clothes and all that. No facilities like we see in nowadays prisons. ఉన్ని వస్త్రాలు మార్చుకునేటట్లుగా ఇప్పుడున్న కారాగారాల్లో ఉండే వస్త్రాలు కావవి. He suffered horrific torture. చాలా భయంకరమైన కఠిన కారాగారం అది. He's written the book called Tortured for Christ. ఆయన రాసిన పుస్తకం ఏమిటి అంటే యేసు ప్రభు కోసము శిక్షణను శోధన. He was kept in total darkness, total silence, in freezing temperatures. పూర్తి చీకటిలో చాలా ఎముకలు గడ్డగట్టేటట్టి చలిలో ఆయన ఆ తీవ్రతను అనుభవించాడు. Imagine living in a cave. ఊహించుకోండి అలాంటి ఒక గుహలో బ్రతకడం. Neither you can lie down properly, మీరు ప్రశాంతంగా పడుకోను లేరు. no special toilets made over there. అక్కడ ఎటువంటి టాయిలెట్స్ కూడా లేవు. Everything there only. అక్కడ మొత్తం తినడము పడుకోవడము శౌచాలయం That's కూడా why, అక్కడే. that's how he lived in. అట్టి తీరుగానే ఆయన సజీవముగా ఉన్నాడు అక్కడ. By all human logic, his heart should have hardened and become bitter, having a clenched fist against God. మనిషిగా మనం ఆలోచించినట్లయితే ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను పాడేశాడేంటి అని దేవుడి పైన ఒక ద్వేషము కలిగి కోపము తీవ్ర పిడికిలి బిగించి కొట్టాలనేంత కోపం రావాలి. He had every right to become anxious, angry, and deceitful to God. అలా దేవుడికి వ్యతిరేకంగా మారడానికి, కోపగించుకోవడానికి, ద్వేషించడానికి ప్రతి కారణం ఆయన దగ్గర ఉంది. But you know what Richard did? Pastor Richard did? కానీ తెలుసా మీకు ఈ పాస్టర్ రిచర్డ్ గారు ఏం చేశారని? He made a radical choice. ఆయన ఒక తీవ్రమైన ఎంపికను చేసుకున్నాడు. He chose to worship in the cave, ఆ గుహలో దేవుడిని ఆరాధించాలని in నిర్ణయించుకున్నాడు. freezing darkness. అలాంటి చలి పుట్టే చీకటి ప్రదేశంలో Nothing to read, nothing to see, చదవడానికి ఏం లేదు, చూడడానికి ఏం లేదు, only worship. కేవలం ఆరాధన. Hallelujah. He would stand up in chains and start dancing. ఆయన కట్టి ఉన్న సంకెళ్లతో బరువుగా ఆయన నిలబడి నాట్యం చేయడం ప్రారంభించేవాడు. He composed hundreds of sermons in his head. ఆయన ఆలోచనలో వందలాది ప్రవచనాలు సువార్తలు చెప్పాలని అనుకున్నాడు. And he started speaking. He spoke to the empty cave. He started speaking to the walls and speaking sermons to the walls. ఆ చీకటి గోడల గుహలో ఉన్న గోడలతోటి అక్కడ ఉన్న చీకట్లోనే ఆయన సువార్తను వాక్యాన్ని ప్రకటించడం ప్రారంభించాడు. And that's how later on he wrote the book Tortured for Christ. ఆ తరువాతే ఆ పుస్తకం అనేది రాయబడి ఉంది. దాని యొక్క అర్థం ఏంటి అంటే యేసు ప్రభు కోసం తీవ్రతకు గురి అవ్వడము. That was the presence of the Holy Spirit in that dark cell. ఆ చీకటి గుహలో కూడా అట్టి తీరుగా దేవుడి యొక్క సన్నిధి తోడుగా ఉండింది. So overwhelming, so real. But he had that real experience with the real Christ. ఎంతో తీవ్రమైన బాధ, అది నిజంగా నరకయాతనే అయినప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తుతో ఆయనకున్న అనుభూతి అది. Hallelujah. So beautiful, isn't it? ఎంత అందమైన విషయం కదా. That underground prison. ఆ భూమి లోపల ఉన్న ఒక కారాగారము. Hallelujah. We're living in freedom. మనం స్వాతంత్రంగా బ్రతకగలుగుతున్నాం. How much more should we celebrate? మరి మనం ఇంకా ఎంత ఘనమైన వేడుకను చేసుకోవాలి. How much more should we dance for Christ? ఇంకెంతలా యేసు ప్రభు కోసం మనం నాట్యం How much చేయాలి. more should we use this mouthpiece for him? ఎంతగా మనం మన నోటిని దేవుడి కోసం బూరధ్వనిలా వాడాలి. I have seen Christians in communist prisons. He said once that he saw in prisons Christians who would wear 50 pounds of chains on their feet. ఆయన చెప్పిన మాట సిలువ కోసము క్రైస్తవులను ఎలాంటి శోధనకు గురి చేశారంటే ఆ కారాగారంలో ఒక్కొక్క కాలుకి 50 పౌండ్ల లాంటి బరువు కలిగిన సంకెళ్లతో కట్టివేశారు. No, two legs together. But what I want to say is 30 pounds is almost to 20 kgs on one feet, or together maybe whatever it is. But what I want to say is he has seen Christians singing praises and worshipping the Lord in the prison. నేను అక్కడ చెప్పాలనుకుంటుంది అంత బలమైన సంకెళ్లతో చూసినట్లయితే కూడా దాదాపుగా 30 కిలోలు ఒక్కొక్క కాళ్ళకు కట్టేసినట్లున్నప్పటికీ దేవుడి కోసం బిగ్గరగా వారు ఆరాధించాలి అనేది ఎంచుకొని ఉన్నారు. They were punished with red hot pokers. వారు ఎరుపు రంగుగా కాల్చబడినటువంటి శీలాలతో వారికి వాతలు పెట్టడం కూడా Yet they rejoiced in the Lord. అయినప్పటికీ దేవుళ్ళలో వారు ఆనందంగా ఉన్నారు. Hallelujah. Hallelujah. Yet they had joy unspeakable for being tortured for Christ. అయినప్పటికీ అలా వారు హింసింపబడినా కానీ దేవుడి కోసం మేము హింసకు గురవుతున్నాం అనే ఆనందం వారిలో ఉండింది. Wormbrand's heart
was open to the Lord. వారి హృదయము దేవుడి కోసం సిద్ధంగా తెరిచివేయబడి ఉంది. He didn't look at the walls of the cave, he tuned his ears to the voice of the shepherd. ఈ గోడలు నన్ను చూస్తున్నాయా లేదా అని ఆయన చూడలేదు, కానీ ఆయన చెవులు దేవుడి యొక్క స్వరము వైపు దృష్టి నుంచి ఉంది. And because he did that, his life became a prophetic testimony which through the years will be heard by thousands upon thousands and thousands upon thousands. ఆయన అలా బ్రతికాడు గనుక వేలాది మందికి ఆయన జీవితము ఒక హతసాక్షిగా సువార్తను ప్రకటిస్తూ మరణించిన వాడిగా చెప్పేటట్లుగా మారింది. He has inspired and he will continue to inspire millions of people even after he is gone. అనేకులను ఆయన స్ఫూర్తికి దేవుడి వైపు నడిపించాడు. ఆయన జీవితము ఒక ప్రేరేపణను కలిగించే తీరుగా ఆయనను మరణం తర్వాత కూడా జ్ఞాపకం చేసుకొని ఉన్నారు. Today, you don't have to pretend it all together before Christ. ఈ రోజు యేసు ప్రభు ముందు మీరు నటించాల్సిన అవసరం లేదు. You don't need to walk out of here with a fake smile. ఏదో భయంతోని మీరు దూరంగా ప్రభు దగ్గర నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరం లేదు. If your soul is clinging on to the dust, you are in the perfect position of a resurrection. మీ ఆత్మ కానీ మురికిగా ఉంది అన్నట్లయితే ఈ రోజు ఆ పునరుద్ధారణకు సరి అయిన ప్రాంతంలో మీరు ఉన్నట్లే. Jesus entered that ultimate cave called as the tomb, and by the power of the Holy Spirit, he walked out victoriously so that your dark seasons will never have the final say over your life. యేసు ప్రభు ఆ సమాధి అనే చీకటి గుహలో ప్రవేశించి ఆయన పవిత్రాత్మ చేత విజయాన్ని జయించి పునరుద్ధారాన్ని పొంది ఉన్నాడు. అట్టి తీరుగానే మీ జీవితం కూడా మారబోతుంది. As we move into the time of communion, బల్లారదంలో మనం నడిపింపబడుతుండగా Jesus is inviting us at the open table. యేసు ప్రభు మనల్ని స్వాగతిస్తున్నాడు ఆ బహిరంగ బల్ల దగ్గర. He wants you to come with an open heart before him. తెరిచి ఉంచిన హృదయం చేత మీరు రావాలని ఆయన కోరుకుంటున్నాడు. When you take the bread, you are partaking in the body that was broken so that your brokenness could be redeemed. ఆ రొట్టె మీరు తీసుకొని పోతుండగా ఆయన యొక్క శరీరంలో ఉన్న మాంసము విరగ్గొట్టిన ఆ మాంసము మీరు పొందుకోవాలని. When you take the cup, మీరు ఆ గిన్నెను తీసుకున్నప్పుడు remember that his blood was poured out to anchor you in that unchanging covenant. జ్ఞాపకం ఉంచుకోండి, ఆయన రక్తము మన చేత ఆయనతో ఉన్న నిబంధనకైన సాదృశ్యమని. Hallelujah. So let's stop trying to fix ourselves with temporary illusions or solutions of this world. కాబట్టి ఈ లోకంలో ఉన్న తాత్కాలికమైన పరిస్థితుల చేత ఇబ్బందుల నుంచి బయటికి వస్తామనే ఆలోచనను మానివేద్దాం. Amen. ఆమేన్. So let's open our hearts to the Holy Spirit. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడి కోసం మన హృదయాలను తెరిచి ఉంచుదాం. Listen to the voice of the Good Shepherd మంచి కాపరి యొక్క స్వరాన్ని విందాం. and allow his presence to revive us to worship him today. ఆయన యొక్క సన్నిధి